Use earphones for better experience. కథ పేరు నాన్న డైరీ. రాసిన వారు డాక్టర్ ఎం సుగుణరావు. చదివిన వారు పాలగుమ్మి పద్మా విజయ్. ఆ సాయంత్రం పూట బీచ్లో కూర్చున్న శ్రీకాంత్కు మనసులో లేదు. పిల్లలు ఇసుకలో పిచ్చిగూళ్లు కడుతూ ఉల్లాసంగా అరుస్తున్నారు. ఆకాశంలో రంగురంగుల పక్షుల గుంపు బారులుగా సాగిపోతోంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నా శ్రీకాంత్ మనసు మాత్రం సంతోషంగా లేదు. ఎదురుగా అనురాధ ఇసుకలో సున్నాలు చూడుతూ తలంచుకుని కూర్చుంది. సంవత్సర కాలంగా ఇద్దరికి పరిమితులు దాటని స్నేహం. కొత్తగా ప్రారంభమైన మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇద్దరు అప్రెంటిస్ మేనేజర్లుగా చేరారు. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు స్థిరపడింది. అలా వారి ఉద్యోగాలు నిలకడయ్యాయి. సంవత్సరం నుంచి తీరిక లేకుండా పనిచేసిన ఆ ఇద్దరికి ఇప్పుడు తీరిక లభించింది. ఇంతవరకు వారి మధ్యకు రాని ఒక కొత్త విషయం చెప్పేందుకు శ్రీకాంత్ ఆమెను బీచ్కి పిలిచాడు. అది ప్రేమ ప్రపోజల్. అయితే ఆమె వెంటనే ఆ ప్రతిపాదన తోసిపుచ్చింది. అతనికి ఆ విషయం షాక్గా అనిపించింది. మనం స్నేహితులుగా ఉందాం అన్న ఆమె మాటలు అతనికి అశనిపాతంలా తోచాయి. ఈ ప్రేమ ప్రపోజల్ పెళ్లి చేసుకోవడానికే కదా అన్నాడు అతను. ఆమె మాట్లాడకుండా మౌనంగా ఊరుకుంది. ఆమె తిరస్కారం అతనిలో ఆలోచన రేపింది. తను ఆమె వ్యక్తిత్వంలో ఎదిగాడు. తనకు ఓర్పు తక్కువ, ఆమె సహనశీలి. తను ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అవుతాడు. ఆమె కూల్గా ఉంటుంది. అది ఆమె నుంచి నేర్చుకున్నాడు. ఆమె ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తుంది. ఆమె జన్మదినాన్ని ఓల్డేజ్ హోమ్లోనూ అనాథ శరణాలయంలోనూ జరుపుకునేది. తను ఆమె పద్ధతినే అనుసరిస్తున్నాడు. తను స్మోక్ చేసేవాడు. తన పుట్టినరోజు నాడు బహుమతిగా ఇచ్చిన పుస్తకం హౌ టు స్టాప్ స్మోకింగ్. అలా ఆమె అతన్ని రోల్ మోడల్ అయింది. అలాంటి ఆమె తన జీవితంలోకి వస్తే బాగుంటుంది అనుకున్నాడు. మరి తన ప్రపోజల్ని వెంటనే కాదంది. ఏమిటో పావుగంట నుంచి ఇద్దరి మధ్య మౌనం రాజ్యం వెళ్తోంది. ఇక ఎంతసేపు ఇలా? అతను లేచాడు. సరే, నేను బయలుదేరుతాను అంటూ అనురాధ తన స్కూటీ వైపు కదిలింది. శ్రీకాంత్ అడుగులు భారంగా పడుతున్నాయి. వెళుతున్న అనురాధ వంక చూస్తూ తన బైక్ వైపు నడిచాడు. అదొక సాఫ్ట్వేర్ కంపెనీ. ఉదయం 9 గంటలైంది. రాత్రి షిఫ్ట్లో పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే డే షిఫ్ట్ వాళ్ళు గబగబా ఆఫీస్ మెట్లెక్కుతున్నారు. 5 అంతస్తుల ఆ కార్యాలయం ఆఖరి ఫ్లోర్లోని తన క్యాబిన్లోకి నడిచాడు శ్రీకాంత్. తన సహోద్యోగులంతా తమ తమ క్యాబిన్లలో కూర్చోకుండా అందరూ ఒకే చోట చేరి కబుర్లు చెప్పుకున్నారు. ఏమైంది అడిగాడు శ్రీకాంత్. సెంట్రల్ సర్వర్ క్రష్ అయింది. సిస్టమ్స్ ఏం పనిచేయవు. ఇంకో 2 గంటల సేపు ఆట విడుపు అన్నాడు ఒక సహచరుడు. వారిలో అనురాధ లేకపోవడం చూసి మెల్లగా ఆమె క్యాబిన్లోకి నడిచాడు శ్రీకాంత్. అనురాధ తన క్యాబిన్లో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. క్యాబిన్లోని క్యూబికల్ మీద 1/2 డజను పాత డైరీలు. 1 నిమిషం సేపు కన్నార్పకుండా ఆమె వంక చూశాడు. అందం ప్లస్ భావుకథ. ముఖంలో ఏదో నైర్మల్యం. అందుకే ఆమె అంటే తనకు ఇష్టం అనుకున్నాడు. ఆమె ఆ పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటోంది. ఏంటి చదువుతున్నావు అన్నాడు. నాన్న డైరీ అంది. నాన్న డైరీయా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, ఇవన్నీ నాన్న రాసిన డైరీలు. నా బర్త్ సర్టిఫికేట్ కోసం వెతుకుతూ ఉంటే కనిపించాయి. యాదలాపంగా తిరిగేస్తూ ఉంటే చాలా విషయాలు తెలియనివి తెలిసాయి. నాన్న అమ్మ ఊరెళ్ళారు. వారం దాకా రారు. మొత్తానికి వారం నుంచి చదువుతున్నాను అంది అనురాధ. పర్సనల్ కదా, చదవచ్చా అన్నాడు. నువ్వు చదవచ్చు, తప్పనిసరిగా నువ్వు చదవాలి అంటూ ఒక డైరీ అందించింది. మధ్యలో మడత పెట్టిన పేజీలు. 1988 మే 2 సీత కన్సీవ్ అయింది. మాది మేనరిక వివాహం కాబట్టి డాక్టర్ స్కానింగ్ చేయించమన్నారు. బిడ్డ ఏదైనా వంశానుగత అవలక్షణాలతో పుడుతుందేమోననే భయం. అందుకే డాక్టర్ చెప్పాడు, మొదటి కాన్పు కదా, జాగ్రత్తలు తీసుకోవాలి అని. 1988 ఆగస్టు 4 స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. ఆడపిల్ల. అమ్మా నాన్న సన్నిహితులు అందరిది ఒకటే మాట, నీది చిరుద్యోగం, నీ మీద ఆధారపడిన ముసలి తల్లిదండ్రులు, తోబుట్టువులు. అప్పుడే ఎందుకు, కొంతకాలం ఆగితే సరి. పైగా ఆడపిల్ల. మగపిల్లవాడైతే ఓకే, అందుకే అబార్షన్ చేయించు అన్నారు. అమ్మో, ఒక శిశువును ఈ భూమి మీదకు రాకుండా చేయడమా? డైరీ చదవడం ఆఫ్ చేసే అనురాధ వంక చూశాడు శ్రీకాంత్. మీ నాన్నగారి ఆత్మ కనిపిస్తోంది. దీంట్లో మీ అమ్మగారిది నాన్నది మేనరికం అన్నాడు. అవును, తాతగారు చనిపోతే నాన్నకు ఉద్యోగం వచ్చింది. వాస్తవానికి అత్తయ్య నాన్నకన్నా పెద్దది. ఆవిడికి రావాలి ఉద్యోగం. అయినా నాన్న కోసం ఆ ఉద్యోగం వదులుకుంది.
అందుకే నాన్న అత్తయ్య కూతుర్ని పెళ్లి చేసుకుని తన రుణం తీర్చుకున్నాడు. ఇదిగో ఈ డైరీలో పేజీలు చదువు అంటూ ఇంకో డైరీ అందించింది అనురాధ. 1989 జనవరి 5 నూతన సంవత్సర కానుక. తెల్లని కాంతిపుంజం లాంటి పాప ఈ భూమి మీదకి వచ్చింది. ఈ పసికందున భూమి మీదకు రానివ్వకూడదని సలహా ఇచ్చింది బంధువర్గం అంతా కలిసి. ఆడపిల్ల, అన్ని ఖర్చులే. తలకు రాసే నూనె ఖర్చు, పౌడర్లు, స్నోలు, పెద్దదైతే ఖర్చు, పెళ్ళిడికొస్తే ఖర్చు, పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే ఖర్చు. 2 పురులు నువ్వే పోయాలి, తర్వాత మన వాళ్ళని నువ్వే సాకాలి. ఇలా నన్ను ఓదరగొట్టేశారు. మరి ఆమె జగజ్జనని, ఆదిశక్తి. ఆ మాట మరుస్తారే? అమ్మైనా, అక్కైనా, కూతురైనా, స్త్రీ ఏ పాత్రలో ఉన్నా మాతృమూర్తిగా మరో పాత్ర పోషించగల ఔదార్యం ఒక్క స్త్రీమూర్తిదే. అలాంటి ఆమెనే ఈ భూమి మీదకు రాకుండా చేద్దాం అనుకున్నారా? ఆ మనుషులకు ఈ నెలల పసికందు పోసినవే సమాధానమేమో. 1991 డిసెంబర్ 30 విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో కంపెనీ కొత్త ప్రాజెక్ట్. అక్కడ 3 ఏళ్లు పనిచేస్తే పదోన్నతి. ఎవరు వెళ్ళటానికి ఇష్టపట్టలేదు. నేను పేరిచ్చాను. నా కూతురు బంగారు భవిష్యత్తు కోసం. పాపకు సీతకు తోడుగా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లె ఉంటారు కదా. చదవటం ఆపి అనురాధ వంక చూశాడు. ఆ చూపుల్లో సంతృప్తి కనిపించింది. మరో డైరీ తెరిచాడు అతడు. 2000 సంవత్సరం మార్చి 7 అనురాధ వ్యక్తురాలైంది. అమ్మ, నాన్న భారీగా చేయాలన్నారు. నాకెందుకో ఇష్టం లేదు. వారికి మృదువుగా వివరించాను. అయినా అర్థం చేసుకోలేదు. పిల్ల పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేయలేని వాడి రేపు పెళ్ళి ఎలా చేస్తాం అంటూ కోపడ్డారు. ఒక ఆడపిల్ల శరీరంలో వయసు మార్పు వల్ల సంభవించే సహజ ప్రకృతి చర్యకు ఇంత హడావిడి అవసరమా? ఈ ఖర్చు ఆమె చదువుకు ఉపయోగిస్తానంటే నన్ను అందరూ ఎందుకు విమర్శిస్తారు? పాపను కూర్చోబెట్టి చెప్పాను. జాగ్రత్త తల్లి. భవిష్యత్తులో నిన్ను నిరంతరం వెంటాడే చూపుల నుంచి, వాంఛల బాణాల నుంచి తప్పించుకుంటూ జీవితాన్ని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగించు అని చెప్పాను. ఆ సమయంలో ప్రతి ఆడపిల్లకు తల్లిదండ్రులు చెప్పాల్సినవి ఇవే కదా. 100 మందిని పిలిచి విందులు చేసి ప్రచారం చేయడం అవసరమా? నా దృక్పథంతో ఎవరైనా ఏకీభవిస్తారా? 2002 ఏప్రిల్ 7 ఆఫీసులోనూ ఇంట బయట నాకొచ్చిన పేరు మైసర్, అంటే పిసినారి. ఎవరికి అప్పులు ఇవ్వను, ఎవరి దగ్గర అప్పు తీసుకోను. ₹1 ఖర్చు పెట్టడానికి బాగా ఆలోచిస్తాను. ఒక్క సంతానంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాను. పైగా ఆ సంతానం ఆడపిల్ల. ఒక కొడుకు కోసం చూడకపోయావా? మరి అంత తొందరపడ్డామే? ఆడపిల్ల అంటే ఆడపిల్ల. నిన్ను పున్నామ నరకం నుంచి తప్పించేది పుత్రుడే కదా అన్నారు అందరూ. నేను పున్నామ నరకం నుంచి తప్పించుకోవడం కోసం నా కూతురు జీవితం స్వర్గతుల్యం చేయాలి. అందుకు ఎవరేమన్నా బాధపడను. 2010 కల్లా పాప చదువు పూర్తవుతుంది. ఆడపిల్ల, తన కాళ్ళ మీద తను నిలబడాలి. అందుకు సరిపడా చదువు చదివిస్తాను. ఉద్యోగస్తురాలైన తర్వాత పెళ్లి చేస్తాను. కాలికి బలపం కట్టుకుని సంబంధాల కోసం తిరుగుతాను. నా బంగారు తల్లి సుఖపడేలా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఒక అయ్య చేతిలో పెడతాను. నాకు ఆస్తిపాస్తులు లేవు, పెద్ద ఉద్యోగం కాదు, అయినా భయం లేదు. సిరివెన్నెల గారు చెప్పినట్లు దేహం ఉంది, ప్రాణం ఉంది, సత్తు ఉంది, నెత్తురుంది. అంతకన్నా సైన్యం ఉండునా? శ్రీకాంత్ డైరీ చదవడం ఆఫ్ చేశాడు. పక్కనే తనతో పాటు డైరీ చదువుతున్న అనురాధ కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు. అతను దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. నిమిషం తర్వాత ఆమెతో అన్నాడు, ఇవి అక్షరాలు కావు, మీ నాన్నగారి గుండె చప్పుడు. నువ్వు నా ప్రపోజల్ని ఎందుకు వద్దన్నావో అర్థమైంది. అతను ఒక్క క్షణం ఆగి చెప్పడం మొదలుపెట్టాడు. అంత గొప్ప తండ్రికి కూతురైన నిన్ను వదులుకోలేను. ఆయన వెతకపోయే పెళ్లి కొడుకుల జాబితాలో నేను ఉంటాను. అది నీ ద్వారా కాదు, నేను గొప్పగా భావించే నా తల్లిదండ్రుల ద్వారా. అలా అంటూ శ్రీకాంత్ ముందుకు కదిలాడు. తన చేతిలోని డైరీ అనురాధకిస్తూ. ఆమె ఆ డైరీని తన గుండెలకు హత్తుకుంటూ వెళ్ళిపోతున్న శ్రీకాంత్ వంక ఆత్మీయంగా చూస్తూ ఉండిపోయింది.